ఆవిడ మేము రిక్వెస్ట్ కూడా చెప్తున్నాము. ఎందుకంత ఆవేశం ఏంటి? భాష మీద పొట్టుండాలి, ఆవేశం ఉండకూడదు. అధ్యక్ష ఆవిడ ఆవేదన ఏంటంటే మీరు తీర్మానం పెట్టారు, తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు. ఎస్, ఆ తీర్మానంలో ఒక మాట ఉంటే ఆవిడంత ఆవేదన చెందేది కాదు. ఏది? ఆ డిస్ట్రిబ్యూషన్ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తిగా అనే మాట ఉంటే ఆ మాట లేదు. ఆ మాట ఉందో చెప్పండి. ఆ తీర్మానంలో ఆ మాట ఉందో చెప్పండి. ఆ మాట ఏముంది? అందుకని దయచేసి ఇప్పటికైనా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలని మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము. ఒక నిమిషం చెప్పండి. అధ్యక్ష, మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష. చాలా స్పష్టంగా సుమారుగా 13,000 కోట్ల రూపాయలు 14,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఏంటి అధ్యక్ష? ప్రైవేటీకరణ జరగకుండా. అది సింపుల్ లాజిక్. నంబర్ 1. నంబర్ 2, నేనే స్టేట్మెంట్ ఇచ్చా, ప్రైవేటీకరణ జరగదు అనే స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ సభలో ఇచ్చాను సార్. ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ ఎ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎట్లా సార్ ఇది? ఇప్పుడు నేను అడగదలుచుకున్నా, మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా? మీరు చెప్పండి. ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా? మీరు సూటిగా చెప్పండి సార్. సార్, మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా రెజల్యూషన్ కూడా పెట్టాము. పెట్టిన పూర్తి వివరాలని చెప్తాము. దయచేసి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, జరుగుతున్న చర్చ ఏంటంటే, ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పిక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చనిపోయారు. ఆయన జీవితంలో మచ్చ రైతు ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరమే. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి మంత్రి గారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గారు అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. మాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్, మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను. సార్ ఏమన్నారు? మేడం గారిని అన్నాను. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్. ఆయన ఫార్వర్డ్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా? అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడమంటారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి. మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన. నుంచి ఆ రోజు చెప్పాల్సి సార్. వీడియో నా దగ్గర ఉంది. ఐఎమ్ రెడీ. డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్. మీరు మారుతారు. ఇదే టేబుల్ మీద నుంచున్నారు ఒక మంత్రి
ఈయన ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలంటే పర్మిషన్ ఇవ్వమని చేయాలి, విశ్వాసం చూపిద్దాం. మీరు గౌరవం గురించి మాట్లాడతారు, మా పైన. మహిళలు నేను అవమానించానంటారు. మీరు ఏమిన్నారో నా దేవుడికే తెలియాలా. నేను చాలా క్లారిటీగా చెప్పాను, మహిళలు అంటే నా గౌరవం, ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు. నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీరు రెజల్యూషన్కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్, ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నా, పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి. ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మేము అడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? వారు వచ్చి వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యులమో ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. కానీ 15 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖం చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను, దయచేసి దీని ఇంతటితో విరమించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. తప్పది, తప్పది. అధ్యక్ష వినండి ఎవరు లేరు అధ్యక్ష. అధ్యక్ష, ఒక కొడుకు ఆవేదన అది. ఒక తల్లిని సభ నాది నేను అడుగుతుంటే ఇది ఇప్పుడు ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి? మీరందరూ మాట్లాడేది ఏంటి?